డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురమల్ల నుంచి గుత్తెనదేవి వెళ్లే ప్రధాన పంట కాలువ పలుచోట్ల ఆక్రమణలకు గురవడంపై రైతులు ఆందోళన చెందుతూ ముమ్మడివారం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజుకు వినతి పత్రం అందజేశారు. ప్రధాన పంట కాలువ ఆక్రమణలతో మురముల్ల, కొమరగిరి, ఎదుర్లంక, పాత ఇంజరం, జి మూలపురం, గుత్తైనదేవి ఇతర గ్రామాల్లో పంట భూములకు సాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు ఎమ్మెల్యేకు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగించడానికి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే సుబ్బరాజుకు వినతి పత్రం అందజేశారు. మొన్న ఈ వాసరాజు గారు ఈ కాలువ నిమిత్తం రోటరీ క్లబ్ కూడా మీటింగ్ రైతులతో అందరూ చేశారు. అప్పుడు రైతులందరూ వచ్చారు. తర్వాత మనం అందరూ కలిసి రైతులు కొంతమంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి ఈ కాలువ పరిస్థితి వివరించాం. ఆయన దీనికి సానుకూలంగా స్పందించి కమిటీ వేసి దాన్ని నిర్ధారించి దానికి మీకు న్యాయం చేస్తానని కలెక్టర్ గారు హామీ ఇచ్చినారు. తర్వాత మన ఎమ్మెల్యే గారిని ఇప్పుడు కలిసి ఆర్డీఓ గారు కూడా దీనికి మెయిన్ లాక్ చూడడానికి వచ్చారండి. మొన్న ఆ లాక్ కూడా చూసి ఆయన ఈ కాలం కూడా చూశారంట. వేళ చూసి కూడా దీనికి న్యాయం చేస్తామని మనకి వాసరాజు గారికి హామీ ఇచ్చడం జరిగింది. కావున మనం ఎమ్మెల్యే గారు దీనికి మనం లెటర్ మెమోరాండం ఇచ్చారు కదా, లెటర్ కూడా ఇచ్చాం కదా. ఎమ్మెల్యే గారు దానికి సందేశం ఇవ్వాల్సిందో కోరుతున్నాం. ఇది ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు కూడా మనం కొంతమంది రైతులు వెళ్ళి ఆయనకు కూడా మెమోరాండం ఇద్దామని అనుకుంటున్నాం. 11 గంటలకు ఎప్పుడో ఆయన కలుపుతున్నారు. అక్కడ కాకినాడ వద్దు, మేము ఇక్కడికే వస్తాను, మాకు ఇవ్వండి అని చెప్పారు. ఆయన కూడా కలిసి మనం ఈ మెమోరాండం ఇద్దాం. డ్రైన్ లోపలికి వచ్చేసి రూపాయలు వంతున అవతల నుంచి ఆ సైజ్ కాబట్టి పోతున్నారు. ఆన్లో ఉంటే అక్కడి నుంచి మొత్తం కలెక్ట్ చేసేయాలని ఇంతమంది రైతులు వచ్చినది చాలా సంతోషం. ఐపోలవరం మండలం అనేది కులాలు వేరైనా మతాలు వేరైనా మన ఐక్యతగా ఉంటామని ఒక నమ్మకం. 2011లో మేము చేసిన ఉద్యమానికి మీరందరూ సహకరించారు. 16 మండలాలు మొత్తం కోనసీమ 14 మండలాలు మనకి సపోర్ట్ చేసినాయండి. అప్పుడు 14 మండలాలు అప్పట్లో అది కూడా చెప్పాలి, కాపు వరకు బాగా వర్క్ చేశారు. కొమరగిరిపట్నం నుంచి మొత్తం కొన్ని మండలాలు ఆకుమళ్ళు కూడా చూపించేశాం. ఎమ్మెల్యే సచిన్ గారు ఇదంతా ఉంది, అన్నీ తెలుసు మీకు కొంతమంది పెద్దలు. సరే ఆ తర్వాత మేము మీటింగులు పెట్టి చాలా ఇబ్బందులు పడ్డాం. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి ప్రపోజల్ పెడితే ఎకరానికి 100 రూపాయలు ఏమంటే కొంతమంది వ్యతిరేకించారు పార్టీ పరంగా. మాకు నిధి ఉండాలని పర్ ఇయర్ 100 రూపాయలు ఎకరానికి. దానికి ఒక కమిటీ వేసి ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇప్పుడు ఒక మినీ వ్యాన్ ఉన్నాయనుకోండి, ఆడికి ఒక కారు, ఒక లారీ వాళ్ళు కారు, ఒక సంఘం ఆడు వచ్చి నుంచుంటే ఆ ప్రెసిడెంట్ ఆ లారీలో ఆగాలి. అలాగే రైతు ఎందుకు చేయకూడదనే ఉద్దేశంలో సరే ఎకరానికి 100 అన్నాం. సరే అది క్యాన్సిల్ అయిందనుకోండి. ఇంటికి చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యేలు నేను ఈ మధ్యన అమలాపురం వెళ్తా 2-3 సార్లు అరగంట పట్టిన రోజులు ఉన్నాయి. మాణిక్యాలనుకుంటాయి ట్రాఫిక్ జామ్ రైతుల సమస్య కాదు, రోడ్డు సమస్య అందరికీ తెలుసుకుని ఆటోలు పక్కన పెట్టడం, ఒక ఎక్స్ప్రెస్ వస్తేనేమో 2వ వెహికల్ వెళ్ళకపోవటం, అక్కడ జనాలు ఎక్కించుకోవాలి. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి పరిష్కారం కావాలంటే రైతులందరూ ఉద్యమించి మీరు కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ కాలం పూసేయడం గతంలో తొలగే ఉంటారు. 5 దాకా మళ్ళీ పూసేస్తామని చెప్పి 2014లో ఎమ్మెల్యే అయినప్పుడు రోడ్స్ యాక్ట్ అయింది. ఫోర్వేస్ యాక్ట్ అయితే ఈ కాలం మీద ఉన్న ఈ లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్న అన్ని కూడా తీసాం. పర్మనెంట్ కట్టడాలు కూడా తీసేది. రాజకీయ ఒత్తిడి కలెక్టర్ కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఆఫ్ చేయాలని చూసినా కానీ ఎవరిలో లెక్క చేయడం
ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక బండి కానీ ఏది లేకుండా చేసి రోడ్డు తప్ప చెప్పాను ఆ రోజు. దాని మీద నాకు కూడా రాజకీయంగా చాలా ఇబ్బందులు వచ్చాయి. తర్వాత ఎలక్షన్స్ లో జరిగేది మీకు చూసారు. అయినా కానీ ఇప్పుడు మనం అటువంటి లక్ష్యం ఏదైతే న్యాయం ఉందో జరగాలి. ఎవడైనా కానీ రెడ్ పైపు కానీ ఏది పైపు కానీ దాంట్లో చెత్త పడిస్తాను గుర్తుని అప్పటి నుంచి మనం చెప్తాం. మధ్యలో మన ప్రభుత్వం మారిపోయింది, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ యథావిధిగా పెట్టేశారు. అయినా ఇప్పుడు ఏంటంటే ఇంచుమించుగా కొమరగిరి కానీ కింద అన్ని గ్రామాలు ఢిల్లీ వ్యవహారం దాకా అందరూ వాడుకుని నీళ్ళు అయ్యాయి కాబట్టి దాని ఇబ్బందిలో ఏ అక్రమం ఉన్నాయో తీయవలసిందే తప్పకుండా. ఆల్రెడీ మీరు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టారు కాబట్టి దాన్ని మేము ఎప్పుడూ అన్యాయాన్ని సహకరించాం. ఏదైతే రైట్ ఉందో 6 మీటర్ల రోడ్డు నేను కూడా అదే మొన్న హైవే రోడ్డు 4 వే శాంక్షన్ అవుతుంది. తొందరపాటు ఎంటర్ వచ్చినట్టు మన కొమ్మగిరిలో ఏ విధంగా కట్టాం కూడా హైవే వాళ్ళు చెప్తే ఈ కాలువవారం అంతా కూడా ఆ విధంగా కట్టినట్టయితే కాలువ ఎవరు రాదు. నెక్స్ట్ ఈ పక్కన ఉందంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి మేము ఇటు సైడ్ మా ఊరు సైడ్ అంతా 6 మీటర్లు బెడ్స్ పెట్టి ఈ పక్క గోడ ఆ పక్క గోడ కడితే ఇంకా శాశ్వతమైన పరిష్కారం అవుతుంది కాబట్టి అలాంటి నేను మన హైవే అంతా మాట్లాడి ఆ గోడ పెట్టిస్తాం. కొమ్మగిరిలో అలా పెట్టాం, అలా పెట్టడం వల్ల వెనక్కి కూడా రాననుకుంటున్నాను. అది శాశ్వత పరిష్కారం అవుతుంది కాబట్టి దానికి నేను ట్రై చేస్తాను. ఈ లోపు ఇది ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ వారంగా పెట్టారు కాబట్టి ఏదైతే అడ్డున్నాయో ఆ బడ్డీలన్నీ తీసేయమని చెప్పారు. ఖచ్చితంగా అందరూ కాలంలోకి ఇబ్బందికరంగా ఉన్న ఏది పిల్లలు ఏమైనా వెనక్కి దింపినా అన్ని తీసేయాలని చెప్పి ఖచ్చితంగా చెప్పండి. మేము వాళ్ళకేం సపోర్ట్ చేయం. తర్వాత ఇది బ్రిడ్జి కూడా ఓల్డ్ అండ్